హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. నేను శిల్ప. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చాలా మందిలో ఎక్కువగా యాంగ్జైటీ అయిపోతారు, ఎక్కువ మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా డిఫరెంట్గా మానసిక సమస్యలతో బాధపడతారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఫోన్కి ఎడిక్ట్ అవ్వడము, లేకపోతే మద్యానికి బానిస అవ్వడము, సో ఇలాంటి హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లకు కూడా ఎక్కువగా బానిస అయిపోతూ ఉంటారు. అసలు ఇలా సైకలాజికల్గా ఇలా ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి అండ్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, థెరపిస్ట్, లైఫ్ కోచ్ సహనా గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. ముందుగా చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ కాదు, మేబీ కరోనా తర్వాత అనుకుంటా, అందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. సో ఫోన్ లేకుండా 1 మినిట్కి ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవడం, అంత ఎడిక్ట్ అయిపోయారు. సో ఫోన్కి ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ డ్రగ్స్కి కూడా ఎడిక్ట్ అయినట్టే అన్న ఒక వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి రీజన్ ఏంటి అండ్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అడిక్షన్ అన్నది మన సొసైటీలో పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో. మీరు చెప్పినట్టు కరెక్ట్గా కరోనా తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలకి హోంవర్క్స్, క్లాసెస్ కూడా జూమ్లో నడిపించడం ఇలా జరిగింది కదా. సో ఆన్లైన్ ఉండడం అలవాటైపోయింది, ఎక్కువగా అలవాటైపోయింది. అలానే ఫోన్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి వాళ్ళు స్నాప్చాట్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, లేకపోతే గేమ్స్ ఆడడం కానీ వీటిల్లో అడిక్ట్ అయిపోయారు పిల్లలు. దీనికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఒకటి. మన ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్లో వాళ్ళకి పిల్లలకి ఈ రోజుల్లో కూడా మీరు చూస్తుంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నోట్స్ పంపించేవారు ముందు, ఇప్పుడేమో వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. అలా కాకుండా హోంవర్క్స్ కూడా మెసేజ్లో పెడుతున్నారు. కొన్ని స్కూల్స్ అయితే అడాప్ట్ చేసేసుకున్నాయి, ట్యాబ్లోనే లేకపోతే ఐప్యాడ్లోనే వాళ్ళకి టెస్ట్ కూడా జరుగుతున్నాయి కొన్ని స్కూల్స్లో, హైదరాబాద్లో మీరు చూస్తుంటే. సో ఆ డివైసెస్ యూజ్ చేయకూడదు అని మనం చెప్పలేము. వాళ్ళకి అలవాటు ఉండాలి, వాళ్ళు యూజ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వకూడదు, అంటే మనం కంట్రోల్ పెట్టాలి. ఆ కంట్రోల్ లైన్ చాలా సన్నది. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ టైంకి వాళ్ళ హోంవర్క్ అయిపోతే అవుట్ ఆఫ్, ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు యూట్యూబ్లో షో వీడియోస్, మదర్ ఏమో డిన్నర్ కానీ లంచ్ పెడుతుంటే షీ హోల్డ్స్ అ బాస్కెట్, ఆ బాస్కెట్లో పెట్టేసి వెళ్ళిపోండి, అప్పుడే మీకు డిన్నర్ దొరుకుతుంది అని చెప్పేటట్టు కొన్ని ఉన్నాయి అలాంటివి. అలాంటి రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే చిన్నపిల్లలు తింటూనే, ఇది కూడా ఉంది చూస్తుంటే మీరు, ఇంతకుముందు ఈ కుక్కని చూడు, ఆ కోడిని చూడు అని తిప్పి తిప్పి తినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదిగో ఈ నర్సరీ రైమ్ చూడు అని పెట్టేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఆ స్క్రీన్ చూసి. ఇప్పుడు స్క్రీన్లో కలర్స్ చాలా ఉంటాయి, సౌండ్ బాగుంటుంది, అది చాలా అట్రాక్టివ్ ఉంటుంది చిన్నపిల్లలకి. అలానే వాళ్ళు పెరిగి పెరిగి వాళ్ళకి స్క్రీన్ అనేది చాలా అలవాటు అయిపోతుంది. మనం చూస్తుంటాం కొన్ని ఫ్యామిలీస్లో బుక్స్ అంటే పేరెంట్స్ బుక్స్ చదువుతున్నారంటే పిల్లలకు కూడా బుక్స్ చదవడం అలవాటు అయిపోతుంది. అలానే ఇప్పుడు వీళ్ళకి స్క్రీన్ చూస్తుంటే అలవాటు అయిపోతుంది. సో ఆ అలవాటుని మనం కంట్రోల్ చేయాలంటే కరెక్ట్గా వాళ్ళకి రూల్స్ సెట్ చేయాలి. ఈ టైంలో ఫోన్ చూడడం అలౌడ్, ఈ కారణాలకి ఫోన్ యూజ్ చేయడం అలౌడ్, దాని తర్వాత పెట్టేసేయాలి. డిన్నర్ టైంలో అసలు ఫోనే పక్కన ఉండకూడదు, అది రూమ్లో పెట్టేసి రావాలి. ఇలాంటి రూల్స్ పెడితేనే వాళ్ళకి కొంచెం కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది చాలా ఈజీ అడిక్షన్, ఎందుకంటే చేతిలోనే ఉంటుంది. పిల్లలకే కాదు, అడల్ట్స్ కూడా అడిక్ట్ అయిపోతున్నారు దీంతో. సో దానికి కారణం ఏంటంటే, ఒకటి అంత తొందరగా ఇన్ఫర్మేషన్ రావడం, అండ్ ఇంకోటి ఏంటంటే గేమ్స్ ఆడుతుంటే అంత స్పీడ్లో ఆడుతుంటే మైండ్ ఆక్యుపై అయి ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళకి ఆకలి కానీ లేకపోతే వేరే ఎమోషన్స్, కోపము, సాడ్నెస్ ఇవన్నీ వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఆడుతూ ఉంటారు. సో అవి ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి కష్టమైపోతుంది. ఫైనలీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ గేమ్ మనం విన్ చేయకపోతే ఫోన్ తీసుకొని పడేయడమో అలాంటివి ఏదైనా చేస్తుంటారు. అది ఎందుకు, దానికి కారణం ఏంటంటే వాళ్ళకి లైఫ్లో ఫెయిల్ అవ్వడం తెలియకపోవడం, ఎందుకు ఈజీ విన్స్ వస్తుంటాయి కాబట్టి అలా చేస్తారు. ఈ అడిక్షన్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఏ అడిక్షన్ అయినా సరే, మీరు ఫోన్ అడిక్షనే కాదు, ఫుడ్ అడిక్షన్ కానీ, స్వీట్స్ అడిక్షన్ కానీ, ఏదైనా ఆల్మోస్ట్ స్మోకింగ్కి, డ్రగ్స్ యూజ్ చేసేదానికి సిమిలర్గా ఉంటుంది. అండ్ ఒకవేళ ఒక అడిక్షన్కి ఛాన్స్ ఉంటే ఇంకో అడిక్షన్కి ఛాన్స్ ఉంటుంది అని అంటారు, కానీ ఇట్స్ నాట్ నెససరీ దట్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. అడిక్షన్
అనేది ఆ, ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ టు సోషల్ మీడియా కానీ లేకపోతే గేమ్స్ కానీ. సో ఫోన్ టైమింగ్స్ పిల్లలకి కంట్రోల్ చేయాలి. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే పేరెంట్స్ వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీస్లో, యోగాలో కానీ కరాటేలో కానీ లేకపోతే బాస్కెట్బాల్, టెన్నిస్ ఇలాంటి యాక్టివిటీస్లో పెట్టేస్తే వాళ్ళకు కొంచెం దీని మీద ధ్యాస తగ్గుతుంది. సో అలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ చూస్తున్నాము, ఎక్కువ మహిళలు అంటే చైతన్యవంతులు అయ్యారు, అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ కొంతమంది ఎక్కడో ఒక చోట కొన్ని విషయాలు తల్లిదండ్రులతో చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, అంటే సిగ్గుపడుతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇది రొమ్ము క్యాన్సర్ విషయంలో అరే నాకు ఉందేమో అని డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా పేరెంట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అంటే ఎందుకు ఇంకా అలా బయటికి రాలేకపోతున్నారు? సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? మన సొసైటీలో ఆడవాళ్ళు ఇంకా కొంచెం ఆ షైనెస్ ఫీల్ చేస్తారు, ఇది చెప్పుకోవడానికి క్యాన్సర్ వచ్చిందని. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పడానికి షైగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది చాలా, అంటే అది ముక్కో కన్నో అయితే ఇట్స్ అ న్యాచురల్ పార్ట్ అని అనుకొని మాట్లాడతారు. కానీ యూట్రస్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ చెప్పుకోవడానికి సిగ్గుపడతారు మన వాళ్ళు. అలా ఉండకూడదు. ఎందుకంటే మీ పేరెంట్స్కి మీరు చెప్పుకోలేకపోతే ఇంకెవరికి చెప్తారు? మీరు ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సింది యాక్సెప్టెన్స్ ఒకటి. ముందు అన్నిటికన్నా ముందు మీరు టెస్ట్లు చేసుకొని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటి కండిషన్ ఉంది. ఆ కండిషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చూడొచ్చు. లేదు నాకు రాకూడదు, నాకు వద్దు, నాకు ఇలాంటివి కలగవు అని అనుకుంటే అది ఒకలాంటి మనల్ని మనం చంపుకున్నట్టు అవుతుంది అది. సో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఒకవేళ ఛాన్స్ ఉంది అని అనుకుంటే డాక్టర్తో మాట్లాడేసి దాని తర్వాత ఇమ్మీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి. హస్బెండ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఎవరితోనైనా చెప్పాలి ఈ విషయం మీరు. అప్పుడే మీకు ఒక హెల్ప్ అనేది, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో దీంట్లో అది బాడీ పార్ట్స్ అనేవి ఫిజికల్గా ఏ డాక్టర్ చూసినా ఎలా చూస్తారంటే అది బాడీ పార్టే అన్నట్టు చూస్తారు. అలానే మనం కూడా అలానే ఆలోచించి ఈ పార్ట్లో ఇలా క్యాన్సర్ ఉంది లేకపోతే నాకు బాగుండట్లేదు అని చెప్పడము. ఆర్ మీరు చెప్పలేకపోతే ఆ మ్యామోగ్రామ్ రిపోర్ట్ ఏదో తీసుకెళ్ళి మీ ఫ్యామిలీ చేతిలో పెడితే వాళ్ళైనా చూసుకుంటారు. సో అలాంటి సపోర్ట్ అయినా తీసుకోవాలి. లేకపోతే కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోవచ్చు మీరు. సో అలాగే డాక్టర్ గారు మనం చూస్తున్నాం, అంటే ఇందాక పిల్లల విషయంలో మీరు చెప్పారు, సో ఇట్లా చిన్నపిల్లలకి పేరెంట్స్ కూడా అలవాటు చేస్తారని. కానీ యువతకు వచ్చేసరికి ఎక్కువగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు విపరీతంగా ఈ మధ్యన. సో అది ఎలా ఎడిక్ట్ అయిపోవడానికి కారణాలు ఏంటి అండ్ ఎలా దీని నుంచి బయటపడాలంటారు? ఫస్ట్ ఏంటంటే అడిక్షన్కి కారణం సోషల్ మీడియాలో ఏమైపోతుందో ఫోమో అంటారు తెలుసా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఇంగ్లీష్లో. అంటే నాకు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో ఇప్పుడే తెలియాలి, నా లైఫ్లో ఏం జరుగుతుందో నేను పెట్టేసేయాలి, వాళ్ళకన్నా నేను ముందు ఉండాలి అన్న ఫీలింగ్ ఒకటి సోషల్ మీడియా వల్ల అలాంటి ఫీలింగ్ ఏర్పడుతుంది ఈ రోజుల్లో. ఈ జనరేషన్కి అది చాలా ఎక్కువగా ఉంది. సెకండ్లీ ఏంటంటే మన లైఫ్లో జరిగేది, ఇప్పుడు మీరు లెటర్సే మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మా దగ్గరకు వస్తాడు, ఐఎస్బీలో ఎన్రోల్ అయ్యి ఉన్నాడు. వీక్లీ అసైన్మెంట్స్ వస్తుంటాయి. కానీ ఆ అసైన్మెంట్స్ చేయడానికి ఒక భయం, నేను కంప్లీట్ చేయగలనా లేదా అని. ఒకవైపు చూసుకుంటే అతనికి నేను కొంచెం బద్ధకం ఫీల్ అవుతున్నాను అని కూడా చెప్తాడు. కానీ ఆ అసైన్మెంట్ కూర్చొని చెయ్యడం కంటే సోషల్ మీడియా స్క్రోల్ చేయడం ఈజీగా అనిపిస్తుంది. సో అదొక డిస్ట్రాక్షన్ లాంటిది. సో మైండ్ ఎక్కడైనా మనకి సీరియస్గా మైండ్ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలో, లేకపోతే కొన్ని పారాగ్రాఫ్స్ చదవాలి, లేకపోతే కొన్ని వీడియోస్ చూసి దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసుకొని మనకు అర్థం చేసుకొని ఒక అసైన్మెంట్ ఏదైతే చేసేది ఉంటుందో దానికంటే సోషల్ మీడియా చూడడము చాలా ఈజీ. ఎందుకంటే స్క్రోల్ చేస్తుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ జరిగేది నిజంగా వాళ్ళ లైఫ్లో జరుగుతుందో లేదో. ఎవరైతే పెడతారో యూ డోంట్ హ్యావ్ టు బీ సాడ్, యూ కెన్ బీ బై యువర్ సెల్ఫ్, ఐఎమ్ అలోన్, ఐఎమ్ హ్యాపీ అని ఇలాంటివి పెడతారు కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం ఆలోచించి అది పెట్టారన్నది ఎవరికి ఆలోచన రాదు. ఒకవేళ మీరు అంతగా మీరు లోన్లీ ఫీల్ అవ్వకపోవచ్చు, మీరు మోటివేషన్కే పెట్టుండొచ్చు. కానీ చాలామంది మోటివేషన్ ఎందుకు సీక్ చేస్తారు?
వాళ్ళ లైఫ్లో అది లేదు కాబట్టి దాన్ని మోటివేషన్ సీక్ చేయొచ్చు చాలామంది. సో మనం అది చూస్తుంటే ఓహో ఇతను ఇలా అన్నాడు కదా, అలా అంటుంటే మరి నా లైఫ్లో ఇది లేదు కదా, అయితే నేను చాలా డిప్రెస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది కాస్త కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నవి 90% ఎలా చెప్తారో మోడల్స్కి, యాక్టర్స్కి వాళ్ళ లుక్స్ గురించి ఎలా చెప్తారో 90% ఎయిర్ బ్రష్డ్ ఉంటుందని, సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా 90% ఎయిర్ బ్రష్డ్ ఇన్ఫర్మేషనే అనుకోవాలి మనం. సో దానికి అడిక్ట్ అవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా గ్లామరస్గా అనిపిస్తుంది చూస్తుంటే, చాలా హ్యాపీగా అనిపిస్తారు జనాలు దాంట్లో చూస్తుంటే. ఎవరు వాళ్ళ లైఫ్ని బయట పెట్టరు అలా అంత ఈజీగా. అది చూస్తూ చూస్తూ వేరే వాళ్ళు ఏమనుకున్నాం, మా లైఫ్ అలా లేదు, నేను ఇలా చెయ్యలేను, ఎవ్రీ ఇయర్ 12 హాలిడేస్కి వాళ్ళు వెళ్తున్నారు, మనం వెళ్ళలేము, ఇలాంటివి చూసి బాధపడడం. లేకపోతే అది చూస్తూ ఇలా స్క్రోల్ చేస్తూ చేస్తూ మైండ్లో అసలు ఒక ఆలోచన లేకుండా స్క్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ హ్యాబిట్ ఎలా ఉంటుందంటే ఇలా చూస్తుంటారు, ఏది ఎవరు మాట్లాడినా ఇలానే ఉంటుంది. సో ఫేస్లో మీరు చూస్తుంటే ఎక్స్ప్రెషన్ ఉండదు, అంటే మైండ్ ఎంటీ ఉంది. సో అలా స్క్రోల్ చేస్తూ చేస్తూ మైండ్ ఎంటీగా అయిపోతున్నప్పుడు అది వాళ్ళకి డిస్ట్రాక్షన్గా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలా చేస్తుంటే స్కిప్ అయిపోతుంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అది ఎంత దూరం వాళ్ళ లైఫ్కి మంచిదో కాదు అన్నది ఒక ఆలోచన, తప్పకుండా ఆలోచించాలి దీని గురించి. సో అలాగే అంటే దీన్ని ఎట్లా బయటపడాలంటే అసలు ఫస్ట్ సోషల్ మీడియా నుంచి కొన్ని సూచనలు చేయగలరు? హైదరాబాద్లో అంటుంటారు కదా, ఏదైనా మనకి పని చేయకపోతే దానికి ఒక రాయి కట్టేసి ట్యాంక్ బండ్లో పడేసేయాలని. అలానే మనం ఫోన్లు, ట్యాబ్లు పడేయగలిగితే బాగుండేదేమో, కానీ మనం ఆ పని చేయలేము. సో మనం యూసేజ్ అనేది తగ్గించాలి, యూసేజ్ కాన్షియస్గా తగ్గించాలి. ఈరోజు ఫోన్లో కూడా యాప్స్ ఉన్నాయి, దాంట్లో మీరు యూట్యూబ్ ఎన్ని గంటలు చూశారు, ఫేస్బుక్లో ఎన్ని గంటలు స్పెండ్ చేశారు, గేమ్స్ పైన ఎన్ని గంటలు స్పెండ్ చేశారు అనేది స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. కొన్నిసార్లు చూస్తుంటే మీరు ఒక వీక్లో 9 hours యూట్యూబ్ చూసేది, అంటే మీకు అంత ఫ్రీ టైం ఉంది. అది మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు, ఎక్సర్సైజ్కి కానీ, స్టడీస్కి కానీ, ఏదైనా మీకు ఒక హాబీ, ఇప్పుడు ఆర్ట్ హాబీస్ ఉంటే, లేకపోతే గార్డెనింగ్ హాబీ ఉంటే, దేనికైనా ఉపయోగపడేది ఆ టైం ఉపయోగపడుతుంది. ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకి లైఫ్ చాలా షార్ట్ లైఫ్ అసలే. దాంట్లో మనం అంత టైం వేస్ట్ చేస్తుంటే, అంటే స్ట్రెస్ అయిపోయి ఇది చేసేయాలి అది చేసేయాలి అనేది అదర్ ఎక్స్ట్రీమ్ అనమాట. కానీ మనకు కావాల్సినవి మనం చెయ్యాలంటే అట్లీస్ట్ ఆ టైం ఉపయోగించుకోగలగాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన ప్రయారిటీస్ క్లియర్గా ఉండాలి. మనకి లైఫ్లో మనకి ఏం కావాలి, ఏం చెయ్యదలుచుకున్నాం, అది క్లియర్గా ఉంటే దానిపైన మన కాన్సన్ట్రేషన్ పెడితే వీటిపైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఒకవేళ మనకి ఏం కావాలి, మనకి లైఫ్లో ఏం చేయాలన్నది మనకు క్లియర్గా లేకపోతే కొంచెం ఆలోచన, కొంచెం రైటింగ్, జర్నలింగ్ అంటారు, అలాంటివి చేస్తే మీకు తెలిసిపోతుంది నాకు ఈ లైఫ్లో ఇది కావాలి. ఓకే, చిన్నప్పుడు నేను అనుకున్నాను నేను ఫిజిక్స్ చదువుకోవాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చదవలేకపోతున్నాను, నేను బాటనీ, జువాలజీ చదువుకున్నాను. అట్లీస్ట్ టైంపాస్ కన్నా ఫిజిక్స్ చదువుకోవచ్చు కదా. ఎలక్ట్రానిక్స్ ఎలా పనిచేస్తాయి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది అన్నది మనం చూసుకోవచ్చు, అది ఒక హాబీలో తెలుసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది, ఏ టైంలో యూస్ఫుల్గా ఉంటుందో మనకు తెలీదు, అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా యూట్యూబ్లో షార్ట్స్ చూసుకోవడము, ఫిజిక్స్ పైన చూస్తున్నారంటే అట్లీస్ట్ సంథింగ్ యూర్ లెర్నింగ్ సంథింగ్, కానీ మీరు అది కూడా కాకుండా జస్ట్ గాసిప్ టైప్ షార్ట్స్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారంటే ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ సపోజ్ టు బి యూస్ఫుల్ టూల్స్. అవి మనం కరెక్ట్గా యూజ్ చేస్తే యూస్ఫుల్గా ఉంటాయి, అతిగా వాడేస్తే అది మనకు పనికిరాదు. సో కొంచెం అది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మన ప్రయారిటీస్ మన లైఫ్లో తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే మనకి ఒక టైం లిమిట్ అన్నది మన మైండ్లోనే ఫిక్స్ అయిపోయింది. మనం ఎలా ఇప్పుడు ఒకవేళ డయట్ చేయాలంటే కార్బ్స్ ఇంతే తింటాము, ప్రోటీన్స్ ఇంతే తింటాము అని మనం డిసైడ్ చేస్తాము. ఫోన్ టైం కానీ, ట్యాబ్ మీద స్పెండ్ చేసే టైం కానీ మనం డిసైడ్ అవ్వాలి, ఇంతే టైం స్పెండ్ చేయగలము అని. సో ఇప్పుడు ఏమైపోతుందంటే వర్కింగ్ పీపుల్కి
ఇంటికి వచ్చిన తర్వాత మైండ్ రిలాక్స్ అవ్వడానికి ముందు టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు టీవీ కాకుండా బెడ్లోనే ఇలా ట్యాబ్ కానీ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు నిద్రపోయే వరకు. అది మంచిది కాదు. వీటి వల్ల నిద్ర కూడా పాడవుతుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా ఆలోచన ఉంటే, ఓహో ఇది చూసాం కదా అన్నది మనకు ఆలోచన ఉంటే నెక్స్ట్ దాని గురించి ఆలోచించడం మనం కంటిన్యూ చేస్తాం, మనం ఆపేలేము. సో నిద్రపోయే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ముందు అన్ని డివైసెస్ క్లోజ్ చేసేసి కొంచెం దూరం పెట్టాలి, సో దట్ యూ డోంట్ పిక్ ఇట్ అప్ ఇమ్మీడియట్లీ. ఓకే, సో ఇవి కొన్ని టిప్స్. ఓకే, సో అలాగే డాక్టర్ గారు, యాంగ్జైటీ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తాము, అసలు ఎందుకు వస్తుంది ఇది? ఓకే, స్ట్రెస్ యాంగ్జైటీకి కారణం అది ముందు వస్తుంది. స్ట్రెస్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు స్ట్రెస్ 2 టైప్స్లో ఉంటుంది. స్ట్రెస్ ఒకటి ఎగ్జామ్కి ముందు కొంచెం మనం ఆలోచిస్తే, కొంచెం నేను చేయగలనా చేయలేనా అని కొంచెం ప్రెషర్ ఉంటే మనం మంచిగా చదువుకోగలం. ఆ ప్రెషర్ అసలు లేకపోతే, మనకి అసలు భయం లేకపోతే అది ఓవర్ కాన్ఫిడెంట్గా అయిపోయి నేను చేసేస్తానని అనుకోవచ్చు. అలా కాకుండా ఓకే కొంచెం స్ట్రెస్ ఉంటే, ఇప్పుడు వరల్డ్ కప్ ముందు మన క్రికెటర్స్ ఎలా ప్రాక్టీస్ చేశారు, అది స్ట్రెస్ వల్ల కొంచెం చేస్తేనే వాళ్ళకి అంత వరకు విన్స్ వచ్చాయి. సో అలానే మనం ఏ విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటే మంచిది. ఆ స్ట్రెస్ వల్ల మనం ఏం చేయలేకపోతే అది డిస్ట్రెస్ అంటారు. ఆ డిస్ట్రెస్ పెరిగిపోతే ఒక లెవెల్ తర్వాత అది యాంగ్జైటీ అయిపోతుంది. యాంగ్జైటీ లెవెల్కి వచ్చినప్పుడు మనకి ఏ విషయంలోనూ క్లియర్గా థింకింగ్ ఉండదు, డిసిజన్ మేకింగ్ చేయలేము. ఒక ఆలోచన ఉంటే కూడా దాన్ని బట్టి ఒక్క డిసిజన్ తీసుకోవడం, ఇది కరెక్ట్ ఇది కాదు, నా లైఫ్కి ఇది మంచిది కాదు అన్నది డిసిజన్ తీసుకోవడం వీలు కాదు. దానివల్ల ఏమవుతుందంటే ప్యానిక్ అవ్వడం మొదలెడతాం. సో యాంగ్జైటీలో టిపికల్గా చూస్తే వాళ్ళకి థాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది చేయగలను, నేను చేయలేను, నేను చేస్తే ఏమవుతుంది, నేను చేయకపోతే ఏమవుతుంది, ఈ థాట్స్లోనే వాళ్ళొక ఆలోచించి ఒక లాంటి ల్యాక్ ఆఫ్ మూవ్మెంట్, ల్యాక్ ఆఫ్ కరేజ్, ముందుకు వెళ్ళడము ముందు చేయడము అలాంటి ఉండదు వాళ్ళకి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మనం ఆ స్ట్రెస్సర్ని ఐడెంటిఫై చేయాలి. దేనివల్ల స్ట్రెస్ వస్తుంది మనకి? హెల్త్ వలన, లేకపోతే ఫైనాన్సెస్ వలన, లేకపోతే ఎగ్జామ్ వలన, ఇలాంటివి మనం కనుక్కొని దాని తర్వాత ఓకే దీన్ని బట్టి నేను స్ట్రెస్ అవుతున్నాను, యాంగ్జైటీ అనే లెవెల్కి వెళ్ళకుండా చూసుకోవడానికి నేను ఏం చేయగలను. ఈ రోజుల్లో అది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా మీరు ప్రెషర్ ఎక్కువ ఉంది, ఆఫీసెస్లో కానీ లేకపోతే కాంపిటీషన్ విత్ ఫ్రెండ్స్ కానీ సోషల్ స్టేటస్లో కానీ అన్నిటికీ యాంగ్జైటీ అనేది వచ్చేసింది జనాలకి. అది కంట్రోల్ చేయాలంటే ఓకే నా లైఫ్ ఇది, నేను ఇది చేయగలను, అలా కాకపోతే ఇట్స్ ఓకే అన్నది అలాంటి ఒక మనము అడ్జస్ట్ అవ్వడము ఒక లెవెల్ వరకు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే లేజీగా అయిపోయి అడ్జస్ట్ అవ్వడం కాదు, మన ఫుల్ లిమిట్ వరకు మనం ప్రయత్నిస్తే దాని తర్వాత చేయగలిగింది ఏం లేదు అని మనం తెలుసుకున్నప్పుడు దానివల్ల టెన్షన్ పడడం అనవసరం. సో ఆ కేసెస్లో కొంచెం ఓకే మనం ఇంతవరకు చేయగలము, ఇక్కడ మానేద్దాము అన్న ఆలోచన మనకే ఉండాలి. అది లేకపోతే కనుక మీరు ఒక కౌన్సిలర్ని కానీ థెరపిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. అలాగే డిప్రెషన్ అంటే ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి డాక్టర్ గారు? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా స్ట్రెస్ గురించి. స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ అంటే కొంచెం ఎక్కువ ఆలోచించడం, సింపుల్గా తీసుకుంటే. ఆ ఎక్కువ ఆలోచించడం వల్ల మనకు బాధ ఎప్పుడు కలుగుతుందో దాన్ని సాడ్నెస్ అంటారు. సాడ్నెస్ అంటే ఫీలింగ్ డిప్రెస్డ్ అని. డిప్రెషన్ అంటే మీకు అదే బాధ మీకు ఒక 21 డేస్ కానీ ఒక 30 డేస్ కానీ కంటిన్యూస్గా ఉంటే అది పోవటం లేదు అని అనుకున్నప్పుడు అది డిప్రెషన్గా మారిపోయింది అని మనం తెలుసుకోవాలి. బాధపడడం న్యాచురల్, మనకి రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, మన లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఉంటుంది, దానివల్ల మనం బాధపడతాం, న్యాచురల్గా బాధపడతాం. అదే ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంటే ఒకవేళ అది ఒక మినిమం 21 డేస్ టు 30 డేస్ లోపు అది తగ్గట్లేదు అని అనుకుంటే డెఫినెట్గా
అది డిప్రెషన్ అని అనొచ్చు. డిప్రెషన్ గా మీకు తెలిస్తే మీరు అది సొంతంగా ప్రయత్నించి చేంజ్ చేయడం వీలు కాదు. దానికి డెఫినెట్గా మీకు హెల్ప్ అవసరం ఉంటుంది, ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఉంటుంది. మీరు కౌన్సిలర్ దగ్గరికైనా థెరపిస్ట్ దగ్గరికైనా వెళ్ళాలి. లేకపోతే ఏమైపోతుందంటే మీరు అంటే అందరూ అంటారు మీకు అలా అనిపించినప్పుడు ఒక కప్ టీ తాగండి, కోల్డ్ వాటర్ తాగండి, డీప్ బ్రీదింగ్ చేయండి అని. ఇలాంటివి పనిచేస్తే మంచిది, కానీ అవి కొంత టైం వరకే పనిచేస్తాయి. దాని తర్వాత ఆ ఫీలింగ్ మళ్ళీ రిటర్న్ రావచ్చు. అయితే ఆ బాధ మళ్ళీ అంత డీప్గా ఆ బాధ కలుగుతుంటే, మీకు అంతసేపు బాధ కలుగుతుంటే దాన్ని డిప్రెషన్ అంటారు. దానికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మనం ట్రై చేయాలి బయటికి రావడానికి. ట్రై చేయొచ్చు, చాలామంది వస్తారు కూడా. కానీ ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్కి అది కొంచెం కష్టమే. సో ఇట్స్ బెటర్ థెరపిస్ట్ని కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ కౌన్సిలర్ని కానీ కన్సల్ట్ చేయడం చాలా మంచిది. డిప్రెషన్ ఎలా ఉంటుందంటే కొంతమందికి అది గ్రేడ్స్లో ఉంటుందండి, షేడ్స్లో ఉంటుంది. సో కొంతమందికి చిన్న విషయాల గురించి చాలా ఆలోచించి వాళ్ళకి అలా రావచ్చు. కొంతమంది ట్రామా కేసెస్ ఉంటారు. ఆ ట్రామా గురించి వాళ్ళు మర్చిపోతారు కూడా. చిన్నప్పుడు ఏదో జరుగుంటుంది, కింద పడ్డారో తలకు తగులుతుంది, లేకపోతే వాళ్ళకి ఫిజికల్ ఇంజరీ ఏ కార్ యాక్సిడెంట్లో ఉండడం వల్లనో. అయితే మైండ్ దాని గురించి మర్చిపోతుంది కంప్లీట్గా. కానీ ఏదో లోపం ఉంది అన్నట్టు, ఏదో సాడ్నెస్ ఉంది అన్నట్టు ఆ డిప్రెషన్ ఉండిపోతుంది వాళ్ళకి. అలానే మీరు చూస్తుంటే సెక్షువల్ మిస్కాండక్ట్ ఉన్న కేసెస్లో వేరే వాళ్ళు మొలెస్ట్ చేసినప్పుడు, లేకపోతే రేప్ చేసినప్పుడు, ఒక చిన్న వయసులో అలా జరిగితే కూడా మైండ్ ఏం చేస్తుందంటే మనకేం కాలేదు అన్నట్టు. చిన్నపిల్లలు అంటారు కదా, పడ్డావా అంటే నాకేం కాలేదు అని అంటారు కదా. అలానే మైండ్ ఏం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఏం జరగలేదు అసలు అని అలాంటి థాట్తో మనం దాని గురించి మర్చిపోవచ్చు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఎందుకు ఆ డిప్రెషన్ ఉంటుందని తెలియదు, కానీ ఏదో జరిగింది అని అనుకుంటారు, దానివల్ల వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది. సో దాన్ని కన్ఫ్రంట్ చేయడం, దాని నుంచి బయటికి రావడము, లేకపోతే ఒక సింపుల్ కేసెస్లో, ఇంకా కొంచెం మిడిల్ స్టేజ్ కేసెస్లో ఏంటంటే జాబ్లో ప్రమోషన్ రాకపోవడము, లేకపోతే ఫ్యామిలీస్లో వాళ్ళకి ఫ్యామిలీ గ్రోత్కి కానీ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీలో వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ ఇలాంటివి జరగకపోతే దానివల్ల డిప్రెషన్ రావచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఇది కంట్రోల్డ్గా ఉంటుంది. కొన్ని కేసెస్లో వాళ్ళని హెల్ప్ చేసుకుంటే మంచిది. అది చాలా స్ట్రాంగ్ అయిపోయే వరకు వాళ్ళు హెల్ప్ చేసుకుంటే మంచిది. అసలు ఇది 21 days కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఉంటుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరికి ఆ సాడ్నెస్ అనేది భరించే శక్తి కానీ, దాంతో డీల్ చేసే అవకాశం కానీ, స్ట్రెంగ్త్ కానీ ఉండదు. మనకు అందరికీ ఈ రోజుల్లో లైఫ్ కొంచెం ఫాస్ట్ పేస్ లైఫే. ఇంతకుముందు మన స్లో లైఫ్లో ఉన్నప్పుడు మన ఫ్యామిలీస్ కమ్యూనిటీస్లో ఉన్నా కానీ విలేజ్ అంతా అందరికీ తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది, ఎలా ఉంది. అందరు వచ్చి మాట్లాడి వెళ్తారు. లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్తో ఉండడం కానీ, జాయింట్ ఫ్యామిలీ అంటాం కదా, అలా ఉంటే ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు. ఈరోజు నీ మొహం ఇలా ఉంది, ఎందుకు, ఏమైంది, సాడ్గా ఫీల్ అవుతున్నావా, ఆ టైంలో మనం మాట్లాడేస్తే కొంచెం తగ్గుతుంది. ఇవాళ రేపు చెప్పుకోవడానికి ఎవరు లేరు మన లైఫ్లో. సో అలాంటి టైంలో అది మనం మనసులోనే పెట్టుకొని అది చాలా పెద్దగా సాడ్నెస్ నుంచి డిప్రెస్డ్ అయిపోయి డిప్రెస్డ్ నుంచి డిప్రెషన్కి వచ్చేస్తాం. సో అది ఆ డిప్రెషన్కి వచ్చినప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం అన్నమాట. సో అలాగే చిన్నపిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లలని కాదు ఎవరైనా కానీ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు, అలాగే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంలో విపరీతమైన స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? స్ట్రెస్ అనేది అవసరము ఇలాంటి వాటికి. కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే, కొంచెం నర్వస్గా ఉంటే ఓకే నేను బెటర్గా చేయాలి, దీనికంటే బెటర్గా చేయాలి అని అనుకుంటాం. అది ఎప్పుడైతే డిస్ట్రెస్లోకి మారిపోతుందో, అంటే
ఈ స్ట్రెస్ వల్ల, ఈ స్ట్రెస్సే కారణం నేను అక్కడ వెళ్ళి మాట్లాడలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు చెమటలు కారిపోతున్నాయి, నోరు ఆరిపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు అది యాంగ్జైటీలోకి మారిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మైండ్ కంప్లీట్గా ఫంక్షనింగ్ మానేస్తుంది భయం వల్ల. అది ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోతాం కాబట్టి అది మంచిది కాదు మనకి. కొంచెం స్ట్రెస్ ఉంటే ఓకే, నేను లాస్ట్ టైం నేను ఇలా చదువుకున్నప్పుడు నేను 80% తెచ్చుకున్నాను, ఈసారి నేను 90 తెచ్చుకోవాలి అని అనుకొని కొంచెం చేయగలనా లేదా అని మనమే టెస్ట్ తీసుకొని అలా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మనం రెపిటేటివ్ టెస్ట్ ఉంటాయి కదా, బ్యాటరీస్ అవన్నీ అటెంప్ట్ చేస్తుంటే ఓకే నేను చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తే ఆ నర్వస్నెస్ వల్ల అది వేరే విషయం. ఇప్పుడు ఎవరినైనా చూడండి, అథ్లీట్స్ని కానీ, వాళ్ళకు ఒక లిమిట్ అనేది పెట్టుకుంటారు. నేను ఇన్ని మినిట్స్ ఇన్ని సెకండ్స్ లోపు నేను చేసేయాలి, ఆ రన్నింగ్ ఆ స్ప్రింట్ అనేది నాది అయిపోవాలి అని. అది ఎలా ఉంటుందంటే నేషనల్ లెవెల్ అంటే ఒక లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ అంటే ఒక లెవెల్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అంటే ఒక లెవెల్, ఒలింపిక్స్ అంటే ఒక లెవెల్లో ఉంటుంది. సో ఒలింపిక్ ఛాంపియన్స్ ఏం చేస్తారు, వాళ్ళకి స్ట్రెస్ లేదని కాదు, కానీ వాళ్ళ స్ట్రెస్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటారు. ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే నేను ఈరోజు 8 minutesలో కంప్లీట్ చేయగలిగాను, నెక్స్ట్ టైం నేను 7.52 minutesలో కంప్లీట్ చేయాలి, అలా ఆలోచిస్తూ వాళ్ళు కొంచెం తగ్గించుకుంటూ వస్తారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే నేను ఈరోజు 8 minutesలో కంప్లీట్ చేశాను, నెక్స్ట్ డే నేను 7 minutesలో చేయాలని ఎవరు అనుకోరు. సగం కారణం స్ట్రెస్కి ఇదే, ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయిపోవాలనే ఆలోచన. కానీ అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది, అన్నిటికీ ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని ఫాలో చేసుకుంటూ, ప్రాసెస్ ఫాలో చేసుకుంటూ వెళ్తే మనం కొంచెం నర్వస్గా ఉన్నా మనం ముందుకి కన్సిస్టెంట్గా వెళ్ళగలం. ఇవాళ రేపు ఏమైపోతుందంటే చాలామందికి నాకు ఈరోజు 50,000 శాలరీ వచ్చిందా, నాకు నెక్స్ట్ మంత్ నుంచి 75 కావాలి, నాకు నెక్స్ట్ మంత్ నుంచి 5 lakhs శాలరీ రావాలి. ఇలాంటి ఆలోచనల వల్ల ఏమైపోతుందంటే నా వల్ల కావట్లేదు అనే ఒక ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది. నా వల్ల కావట్లేదు, నాకు దొరకట్లేదు, అలా అతనికి వచ్చింది నాకు రావట్లేదు, ఈవిడికి వచ్చింది నాకు రావట్లేదు అన్న దాంతో ఆ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువైపోతుంది. సో అలాంటివి మనం అవాయిడ్ చేసి మన కెపాసిటీ ఏంటి, మన కెపాసిటీలో మనం మన మైండ్ని ట్రైన్ చేసుకొని ఎంతవరకు వెళ్ళగలం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 1 year ప్రిపరేషన్ ఉంటుంది. 2 monthsలో ఎవరు ప్రిపేర్ చేసి వెళ్ళరు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఎందుకు అంత టైం పడుతుంది కాబట్టి. అన్నింటినీ అలా చదువుకొని అన్ని టెస్ట్ తీసుకుంటేనే మనం అలా క్లియర్ అవ్వగలము అని అదొక తెలిసిన విషయం. అందుకే ట్రైనింగ్ సెంటర్స్కి వీటిలో జాయిన్ అయ్యి మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సడన్గా ఒక రోజు లేచి నేను డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నాను, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, నేను చదువుకోలేదు అయినా నేను పాస్ అయిపోవాలని అనుకుంటే అది మీరు పాస్ అవ్వలేరని కాదు. కానీ మీతో పాటు ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు 1 year ఫుల్ 1 year ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ క్యాల్కులేషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఆన్సర్ చేసే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ రికగ్నిషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అదే చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు బ్రష్ చేసే కాంపిటీషన్ ఎవరు పెట్టట్లేదు, కానీ అలాంటిది ఏదైనా పెడితే అందరూ ఫస్టే వస్తారు, ఎందుకంటే అది రోజు చేసే పని మనం కదా. సో ఈ కాంపిటీషన్ కంటే మనం ఖచ్చితంగా టైం చూసి ఎంత టైం అవసరం ఉంటుంది, నా మైండ్ ఎలా పనిచేస్తుంది, నాకు ఏమొచ్చు, కొంతమందికి లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది, కొంతమందికి మ్యాథమెటిక్స్ ఈజీగా వస్తుంది, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా స్ట్రెంగ్త్ని బట్టి నేను చదువుకోవాలి అని అనుకుంటే స్ట్రెస్ కంట్రోల్ చేయగలం. ఓకే. సో అలాగే కొంతమంది అంటే భార్య డెలివరీ టైంలో భర్తలు కూడా విపరీతమైన స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి అంటే ఏమైనా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? మన లైఫ్లో ఏది కొత్తగా జరుగుతున్నా, ఇల్లు కట్టుకుంటున్నా మనకు స్ట్రెస్ వస్తుంది కదా. ఇల్లు కడుతుంటే కూడా మనకి దానివల్ల కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేంజ్ అవుతుంది, ఇంటీరియర్ ప్లాన్స్ చేంజ్ అవుతుంటాయి. అలానే ఒక బేబీ పుడుతుందంటే అది ఎంత పెద్ద విషయం అన్నది మనం ఆలోచించాలి. మన లైఫే మారిపోతుంది. సో భార్య క్యారీ చేస్తుందంటే ఎవరికి స్ట్రెస్ వస్తుంది, తన గురించి ఆలోచించే మనిషికే స్ట్రెస్ వస్తుంది. నా వైఫ్ ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, ఈరోజు తన హెల్త్ ఎలా ఉంది అని ఆలోచించే మనిషికే స్ట్రెస్ వస్తుంది. సో ఇట్స్ అ గుడ్ థింగ్.
కానీ ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి తను ఈరోజు ఎలా ఉంది 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఓకేనా, స్కాన్కి వెళ్ళాలా అంటే అది చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న మనిషికే అలా జరుగుతుంది. సో అది కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కటేంటంటే ఇద్దరు పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు స్ట్రెస్ ఫీల్ చేస్తుంటే మీకు తెలియకనే మీ బేబీ ఏదైతే ఫీటస్లో ఉందో ఆ బేబీ కూడా ఆ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సో మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మదర్గా. అందుకే అంటారు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ని మన సంప్రదాయంలోనే చెప్తారు కదా, మంచి విషయాలు ఆలోచించు, మంచి పాటలు విను, అమ్మాయికి పూలు తెచ్చి ఇవ్వడము, మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని ఎందుకు అంటారు? ఎందుకంటే తను క్యారీ చేసే ఫీటస్కి అవన్నీ తెలుస్తుంటాయి. అందుకని అమ్మాయి ప్రశాంతంగా ఉండాలి, మనసు హ్యాపీగా ఉండాలి అని అంటారు. అలానే ఫాదర్ స్ట్రెస్గా ఉంటే అది కూడా బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో అది కూడా వాళ్ళు అది తెలుసుకొని అది కంట్రోల్ చేసుకోవాలి. సో ఏదైనా అంటే ఒక విషయం ఏంటంటే దాంట్లో నేను చెప్పినట్టు ఇప్పుడు అతనికి డెఫినెట్గా కేర్ అనేది ఉంది. ఏదైనా కొంచెం లిమిట్లోంచి కంట్రోల్ నుంచి ఎక్కువ అయిపోతే అది మనకి మంచిది కాదు. సో ఆ కేర్ నుంచి అది ఎప్పుడైతే యాంగ్జైటీకి స్ట్రెస్కి మారిపోతుందో అది మన లిమిట్ అని మనం తెలుసుకోవాలి. సో కొంచెం కొంచెం వదిలేసుకుంటూ ఉండాలి. ఓకే తను చూసుకుంటుంది, తను చూసుకోగలదు, తనకి ఏదైనా అవసరం ఉంటే తనే నాకు ఫోన్ చేస్తుంది అన్నది అతను కూడా తెలుసుకోవాలి. సో అలాగే అంటే ఇప్పుడు యువత ఆలోచన విధానాలు అనేది ఎలా ఉండాలి? అండ్ ఇప్పుడు చూస్తున్నాం ఎక్కువగా డివోర్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ ఆలోచన విధానాల వల్లనే ఇవన్నీ అవుతున్నాయి అంటారా? ఆలోచన విధానాలు అంటే ఇప్పుడు మనకి అన్నీ కామన్ అయిపోయాయి, ఫాస్ట్గా అయిపోతున్నాయి ఆలోచనలు. ఓకే, ఇంతకుముందు ఫ్యామిలీస్ని చూస్తే సొసైటీ ఎలా ఉండేదంటే, అది కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, సొసైటీ ఎలా ఉండేదంటే మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో గ్రాండ్ మదర్ ఎలా ఉన్నా గ్రాండ్ ఫాదర్ ఎలా ఉన్నా వాళ్ళు అలానే బతికేస్తారు. ఒకటి వాళ్ళకి యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువ. రెండోది ఏంటంటే ఆ టైంలో డివోర్స్ అనేది చాలా ట్యాబు. వాళ్ళు దాని గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ఆ ఫ్యామిలీ ఎలా ఉన్నా సరే మనం ఇలానే బతికేసేయాలి, లైఫ్ బయట తెలియకూడదు. ఆ ఫ్యామిలీలో ఏది ఉండనివ్వండి, ఆల్కహాలిజం ఉండనివ్వండి, లేకపోతే బయటికి వెళ్ళి అంటే వేరే లేడీస్తో వెళ్ళడం కానీ వేరే జెంట్స్తో వెళ్ళడం కానీ అది ఉన్నా కూడా వాళ్ళు బయటికి పెట్టేవాళ్ళు కాదు. ఫ్యామిలీ అలానే దాన్ని కవర్ చేసేసి ఓకే మా ఇల్లు మా ఫ్యామిలీ ఇది, ఓకే అలా ఉండేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి డివోర్స్ అనేది ఓకే మనం ఒకవేళ మనం ఈ వీళ్ళతో ఉండలేము అని అనుకుంటే, ఈ ఫ్యామిలీతో ఉండలేము, ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు కూడా మ్యారేజ్ అనేది ఒక వ్యక్తితో జరగట్లేదు, ఆ ఫ్యామిలీతోనే జరుగుతుంది, బోత్ సైడ్స్ మేల్ ఆర్ ఫీమేల్ కదా. సో అలానే వీళ్ళు ఓకే మనం వీళ్ళతో మనం ఉండలేము, మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఈరోజు ఛాన్స్ ఉంది అది చేయడానికి. సో నెక్స్ట్ ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు మా దగ్గరకు ఒక ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు బిజినెస్ ఇద్దరు మేనేజ్ చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. అయితే వాళ్ళ పాప 11 year old పాప మదర్కి చెప్తుంది, డాడీ చెప్పే ప్రతి మాట నువ్వు ఎందుకు పడాలమ్మా, నువ్వు కూడా బిజినెస్ చూసుకుంటున్నావు కదా, డివోర్స్ తీసేసుకో. అంత తేలిగ్గా చెప్పేస్తుంది అమ్మాయి, 11 years అమ్మాయి. తనకి అప్పటికి మ్యారేజ్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, ఒక ఫ్యామిలీ అంటే ఏంటి, ఒక కుటుంబం అంటే ఏంటి అన్నది కూడా తెలీదు 11 years పిల్లకి. ఆలోచన ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లో నేనేం చదువుతున్నాను, నేనేం చేయగలను, ఇవే తెలుస్తాయి వాళ్ళకి. సో ఇది ఇంత ఈజీగా తెలుస్తుంది కాబట్టి. అండ్ ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు ఏంటన్నా ఇలా అన్నావు అంట కదా, ఏంటి అంటే ఆ మాటల్లోనే మీ క్లాస్మేట్స్ గురించి చెప్పు, నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు అంటే 8 out of 10 సింగిల్ మదర్స్, 8 out of 10 సింగిల్ మదర్స్ అక్కడ తనకి ఫ్రెండ్స్లో. సో ఆబ్వియస్గా థాట్ ఏముంటుంది, మా అమ్మ కూడా మేనేజ్ చేయగలదు. వాళ్ళ అమ్మ ఏమంటుంది, నాకు సొల్యూషన్ కావాలి, మా హస్బెండ్తో పాటు నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఆఫీస్లో ఉన్న గొడవలు మేము ఇంటికి తీసుకురాకూడదు అని మేము మీ దగ్గరికి వచ్చాము, పాప ఇలా మాట్లాడుతుంది. ఓకే, సో వాళ్ళ వ్యూ చూడండి, ఆఫీస్లో ఉన్న గొడవలు మేము ఇంటికి తీసుకురాకూడదు అని మేము హెల్ప్ సీక్ చేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చాం కౌన్సిలింగ్కి
అన్నది వాళ్ళు అంటారు. ఈ పాప ఏమంటుంది వాళ్ళ మదర్తో, మీరు ఆఫీస్లో గొడవ పడుతున్నారు కదా, రోజు చిరాకుగా ఉంది కదా, నీకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా డాడీ నీతో అలానే చిరాకుగా మాట్లాడుతాను కదా, వదిలేసాయి. అది ఆలోచన. ఒక్కటేంటంటే మనం తెలుసుకోవాల్సింది, లైఫ్లో ఇవాళ మనకి ఓపిక తక్కువ ఉంది. ఒక పేషెన్స్ అనేది చాలా పెద్ద వర్చ్యూ అని అంటారు కదా. ఎందుకు? మనతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం అలా అడ్జస్ట్ అవుతూ పోతుంటే ఒక టైంలో వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం చేసేది ఇది కరెక్ట్ కాదు, మన దీన్ని మార్చాలని. కొన్ని కేసెస్లో డివోర్స్ తప్పదు. అబ్యూస్ కేసెస్లో కానీ డౌరీ కేసెస్లో కానీ వాటిలో డివోర్స్ తప్పదు, తీసుకోవాలి. కానీ అడ్జస్ట్మెంట్లో, ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్లో, ఫ్యామిలీ సెంట్రిక్ ఇష్యూస్లో, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వాళ్ళు రెడీగా ఉన్నారంటే, వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటే, అక్కడ మనం వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాల్సింది ఏంటంటే ట్రై. ఇప్పుడు డివోర్స్ కోర్ట్ కూడా మనకు టైం ఇస్తుంది, వెళ్ళి ఆలోచించుకున్నాండి మేము డివోర్స్ తీసుకునే లోపలని కదా. ఎందుకంటారు అలా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఈజీగా ఓకే తీసేసుకుంటాను డివోర్స్ అని ఆ ఆలోచన ఉంటుంది. సో అది అలా కాకుండా మనం ఏం చూడాలంటే, మనకి లైఫ్లో మనం ఎలా కోఆపరేట్ చేయాలనేది చూసి మనం, ఎందుకంటే ఈ చిన్న విషయాల్లో పాప ఈరోజు ఇలా మాట్లాడుతుందంటే టుమారో తన లైఫ్ ఎలా ఉంటుంది, తను ఎలా ఆలోచిస్తుంది, అది కూడా మన బాధ్యతనే. సో వాళ్ళకి ఏం నేర్పించాలి మనం, అది కల్చర్ ఒక్కటే కాదు, అది మన ఫ్యామిలీలో జరుగుతున్నవన్నీ చూసి పిల్లలు అలా మాట్లాడతారు. సో కొన్ని ఫ్యామిలీస్లో అయితే 2 రోజులకి ఒకసారి హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకొని నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని అంటారు, కానీ వాళ్ళు తీసుకోరు డివోర్స్. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ప్రతిసారి అదే వాడతారు వాళ్ళతో, వెనక్కి పేరెంట్స్తో మాట్లాడుతున్నాం నేను వెళ్ళిపోతాను. సో పిల్లలు ఏం చేస్తారంటే మనం చేసేది చూసి అలానే రియాక్ట్ అవుతారు. కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదా యువత ఆలోచన విధానాలు ఎలా ఉండాలో, డిప్రెషన్లోకి వెళ్తే లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ఎలా బయటకు రావాలో, అలాగే ఏదైనా వస్తువుకి కానీ ఏదైనా విషయాన్ని కానీ ఎడిక్ట్ అయినప్పుడు మనం దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేసి బయటకు రావాలో, అవన్నీ కూడా సైకాలజిస్ట్ సహన గారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. కీప్ వాచింగ్ HMTV Health Plus 24 గంటల ఆరోగ్య సంజీవిని.